గవాం సంరక్షణమస్తు. ఇటువంటి గోసేవలో పాల్గొంటూ స్వామి యొక్క సేవలో పాల్గొంటూ తరించవలసిందిగా తెలియజేస్తూ స్వస్తి.
నమస్కారం అండి. ఈరోజు కళ్యాణం జరిగింది. ఇప్పుడే ఊరేగింపుకు బయలుదేరుతున్నాము. దయచేసి అందరూ పాల్గొని ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం మీ అందరికీ. చెప్పు బ్రదర్, ఏంటి నెక్స్ట్? ఈరోజు మొదటి అభిషేకం అండి, ఏకవీరాలయంలో రుద్రాభిషేకం. ఈరోజు మార్నింగ్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఈవినింగ్ 6 o'clockకి కళ్యాణం జరుపుకోవడం జరిగింది. ఆ కళ్యాణం ఇప్పుడే కంప్లీట్ అయింది. ఇది కంప్లీట్ కావడం ఇమీడియట్గా నెక్స్ట్ ఊరేగింపుకు బయలుదేరుతున్నాం. ఇప్పుడు మేబీ ఒక 1 hour పట్టవచ్చు. విశేషంగా జరిగింది చాలా.
గురుభ్యో నమః. కనకమండలమండిత షణ్ముఖం వనజరాజ విరాజితలోచనం నిశిత శస్త్ర సరాసనధారిణం శరవణ భవోద్భవం ఈశసుతం భజే. శరవణ భవాలయం ఆలయం తరపున అందరికీ కూడా శుభాశీస్సులు. సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క దివ్య కృపచేత అందరూ వర్ధిల్లాలని ఆశిస్తున్నాను. శరవణ భవాలయం కొన్ని శతాబ్దాల క్రితం ఆలయ నిర్మాణాలకు సంబంధించినటువంటి కొన్ని రహస్యాలు కొన్ని గ్రంథాలలో పొందుపరచడం జరిగింది. ప్రస్తుత కాలమానంలో ఆ గ్రంథాలు కనుమరుగయ్యాయి. ఆ రకమైనటువంటి కట్టుబడి కూడా కనుమరుగైంది. తామ్రతంతు అనేటువంటి ఒక సూత్రం గురించి ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఆగమంలో చాలా విశేషంగా చెప్పడం జరిగింది. తామ్రతంతు అంటే శంకుస్థాపన చేసినప్పుడు శంఖువుకి
ఒక రాగి తీగను అనుసంధానం చేస్తారు. ఆ తీగ గర్భాలయంలో యంత్ర ప్రతిష్ఠ చేయబడేటువంటి ఆధారం వరకు కూడా కొనసాగుతుంది. ఇక అదే తీగకు ఒక అనుసంధానం శిఖరం వరకు కొనసాగుతుంది. తర్వాత ఆలయానికి ఏదైనా కామ్యకర్ణములు లేదా నంది చెవులో చెప్పేటువంటి విశేషాలు లేదా శిఖి ఇలాంటి ఏవైతే స్వామివారికి సంబంధించినటువంటి ముందుగా అంటే ఆలయానికి ముందుగా ఉండేటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో వాటి చెవిలో చెప్పేటువంటి కొన్ని సూత్రాలు ఉంటాయి. ఒకవేళ అటువంటి ఉంటే కనుక ఆ వాహనానికి కూడా తామ్రతంతును అనుసంధానం చేయాలి. ధ్వజస్తంభం ఉంటే కనుక ఆ యొక్క వాహనం నుంచి ధ్వజం దాకా కూడా అనుసంధానం కొనసాగాలి. ఇది ఘంటానాదం చేసేటువంటి ప్రదేశం లగాయతూ ఆధారం అంటే యంత్రస్థాపన చేసేటువంటి ఆధారం వరకు కూడా కొనసాగుతూ ఉండాలి. దీనిని తామ్రతంతు అంటారు. ఈ మధ్యకాలంలో కట్టినటువంటి ఆలయాలలో తామ్రతంతు అనేది లేదు. ఎన్నో గ్రంథాలు పరిశీలించిన తర్వాత శరవణ భవుడి యొక్క కృపచేత ఈ ఆలయ నిర్మాణం ప్రారంభం చేసేటప్పుడు తామ్రతంతు ఆపాదించాలి అనేటువంటి ఉద్దేశ్యం చేత ఈ ఆలయానికి సంపూర్ణంగా తామ్రతంతుని ఆపాదించడం జరిగింది. అంటే ఈ ఆలయంలో మీరు చూస్తున్నారు స్వామివారి యొక్క ఆధారం అంటే విగ్రహాన్ని స్థాపించినటువంటి ఆధారం ఏదైతే ఉందో ఆ ఆధారంలో ఒక రజత యంత్రం ఒక సువర్ణ యంత్రం నిక్షిప్తం చేయడం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర యంత్రం. ఆ యంత్రానికి తగిలే విధంగా అంటే దగ్గరగా ఒక తామ్రతంతు ఉంటుంది. తామ్రతంతు అంటే రాగి తీగ అని అర్థం. ఆ తీగ ఇప్పుడు చెప్పబడినటువంటి అనుసంధానాలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ ఆలయానికి సంబంధించి ఈ మార్గం గుండా శిఖి అంటే నెమలి దాకా కూడా ఆ అనుసంధానం కొనసాగుతూ ఉంటుంది. అలాగే స్వామివారిని స్థాపించినటువంటి ఆధారం ఏదైతే ఉందో దాని వెనక భాగం నుంచి శిఖర పర్యంతం శిఖరం దాకా కూడా ఆ తామ్రతంతు కొనసాగుతుంది. ఇక మధ్యలో ఈ ఆలయానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే మన కామ్యాలు మనం కేవలం స్వామివారికి నమస్కారం చేసి తెలియజేస్తూ ఉంటాం. కానీ మరికొంత దగ్గరగా స్వామివారికి మన కోరికలు తెలియజేయడానికి ఒక సూత్రం చెప్పబడింది. దాన్నే కామ్యకర్ణం అంటారు. ఈ ఆలయ వెనక భాగంలో కామ్యకర్ణానికి తామ్రతంతు అనుసంధానం చేయడం జరిగింది. చాలా ఆలయాలలో మనం చూస్తే కనుక మన కామ్యాలు ఒక నంది చెవిలోనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాహనం చెవిలోనో చెబుతూ ఉంటారు. ఎక్కడైతే తామ్రతంతు అనుసంధానం ఉంటుందో ప్రత్యక్షంగా స్వామివారికి విన్నవించినటువంటి ఫలితం లభిస్తుంది అనేది సూత్రం. ఆ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఆలయానికి వెనక భాగంలో కామ్యకర్ణం దానికి అనుసంధానంగా ఈ తామ్రతంతును ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ఆలయానికి సంబంధించిన వైశిష్ట్యాల గురించి తెలియజేయాలంటే పూర్వంలో ప్రతి ఆలయానికి కూడా ఒక కోనేరు ఉండేది. ఆ కోనేటిలో ఉన్నటువంటి నీరు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి స్వామివారికి స్నపనాదులకు నిత్య కైంకర్యాలకు వినియోగించేవారు. భూమి నుంచి మనకి లభించేటువంటి నీరు ఏదైతే ఉంటుందో దానిని ప్రత్యక్షంగా ఏ దైవరాజానికి కూడా సమర్పించకూడదు అనేటువంటిది ఒక సూత్రం ఉంది. ఇక దానిలో ఉండేటువంటి వ్యర్థ ధాతువులు ఏవైతే ఉంటాయో అంటే విగ్రహానికి హాని కలగజేసేటువంటి ధాతువులు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించడానికి చెప్పబడిన ఒకే ఒక సూత్రం ఏమిటంటే తామ్రము. అంటే మనం ఎక్కడైతే నిలువ చేస్తామో నీటిని ఆ నీటి కింద భాగంలో తామ్రము అంటే రాగిని పూర్తిగా నిక్షిప్తం చేయాలని చెప్తాడు. దానిని సూత్రంగా చేసుకుని ఈ ఆలయానికి సంబంధించి ఆలయ ఈశాన్య భాగంలో ఒక కోనేరు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో స్వామివారి పూజాధికాల కొరకు ఉపయోగించేటువంటి నీటిని తామ్రముతో చేయబడినటువంటి సుబ్రహ్మణ్య యంత్రాలు కింద నిక్షిప్తం చేసి అందులో నిలువ చేసి తామ్రోదకం కింద మార్చిన తరువాత అర్చక స్వామి తీసుకొచ్చి స్వామివారికి స్నపనం చేయాలనేటువంటి సూత్రాన్ని ఆపాదించడం జరిగింది. ఇక సుదేహ సుముఖ అనేటువంటి వీరు ఉభయలు కూడా ద్వారపాలకులు. వీరు 6 అడుగులు ఉంటారు. వీరికన్నా ఎత్తుగా స్వామివారు 6 అడుగుల 3 అంగుళాల పొడవుతో ఉంటారు. ఇక ఆలయానికి సంబంధించి ప్రతిష్టా కల్పం ఏదైతే ఉందో 2 ఆగమ సూత్రాలలో దీనిని ఆచరించడం జరిగింది. సాధారణంగా శైవాగమం వైఖానసాగమం ఈ రెండింటినే చెప్తారు. కానీ శైవ ఆగమంతో పాటుగా వైదికంలో కూడా ప్రతిష్టాంతం చేయించేటువంటి విధులు ఉన్నాయి.
అందుచేతను వైదిక పరంగాను అంటే వైదిక మంత్రములతో కూడినటువంటి విధానం, అలాగే శైవాగమ ప్రోక్తాలను అనుసంధానం చేస్తూ చక్కని పండితుల చేత ఈ ప్రతిష్టాంతం అంతా కూడా నిర్వర్తించడం జరిగింది. ఇక్కడ ఎటు చూసినా కూడా ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా ఉంటుంది. ఈ ఆలయానికి 8 స్తంభాలు ఉన్నాయి. ఒక్కో స్తంభం మీద ఒక్కో భైరవుడు ఉంటాడు. 8 స్తంభాల మీద అష్టభైరవులు కూడా కొలువు తీరి ఉంటారు. ఇక భారతదేశంలో చాలా ప్రముఖమైనటువంటి ఒక క్షేత్రం తరువాత మరొక క్షేత్రం ఇది. ఇందులో ఒక నాగు సర్పాశ్రితమైనటువంటి వేలాయుధం అంటే పాము ఒక వేలాయుధాన్ని చుట్టుకుని ఉంటుందన్నమాట. దీనిని ధ్వజ ప్రత్యామ్నాయంగా స్థాపించడం జరిగింది. ఈ తామ్రతంతు యొక్క అనుసంధానం సర్పాశ్రిత వేలాయుధానికి కూడా ఉంటుంది. అంటే సర్పాశ్రిత వేలాయుధం అనేటువంటి స్తంభం ఏదైతే ఉందో దాని కిందకు కూడా ఈ రాగి తీగ కొనసాగుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి గొప్ప విశిష్టతను కలిగినటువంటి ఆలయంగా దీనిని అభివర్ణించవచ్చు. ఇక ప్రత్యేకంగా చెప్పాలంటే స్వామివారికి ప్రతి మంగళవారం రోజున విశేషమైనటువంటి అభిషేకం జరుగుతుంది. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య హవనం జరుగుతుంది, మూలమంత్ర హవనం. అలాగే ప్రతి కృత్తికా నక్షత్రానికి కూడా వల్లి దేవసేనా సమేతుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఉత్సవమూర్తులకి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది ఇక మీదట. ఎందుకంటే ఇది ప్రతిష్ట ఈరోజే, ప్రతిష్ట అయిన తర్వాత తొలి కళ్యాణం ఈరోజే జరిగింది కాబట్టి మరోసటి కళ్యాణం లగాయుతూ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి అనేటువంటిది సంకల్పం. చాలామంది కుజదోషంతో బాధపడుతూ ఉంటారు. లగ్నాత్ కుజుడు ద్వితీయంలో లేదా సప్తమ అష్టమాలలో ఏకాదశ ద్వాదశ స్థానాలలో పాపగ్రహాలతో కలిసినటువంటి కుజుడు చేత జాతకరీత్యా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ ఇబ్బందులను అధిగమించే దిశగా ప్రతి మంగళవారం కూడా తం మంగళం ప్రణమామ్యహం అనేటువంటి సూత్రంతో కుజుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు ఈ ఆలయంలో ఆచరించడం జరుగుతుంది. ఇక రాహుకేతువులు స్తంభన కలగజేస్తే జాతకంలో దానిని సర్పయోగంగా పరిగణిస్తారు. దానికి చెప్పబడినటువంటి ఒకే ఒక మార్గం కాళహస్తి వెళ్ళి సర్ప పూజ ఆచరించడం, అంటే రాహుకేతువుల యొక్క పూజ ఆచరించడం. అది మినహాయించి చుట్టుపక్కల ఎక్కడా కూడా రాహుకేతువుల గురించి ప్రత్యేకంగా పూజ చేసేటువంటిది లేదు. ఈ ఆలయంలో ప్రతి ఆదివారం కూడా సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు రాహుకేతువుల యొక్క దోష నివారణ పూజలు కూడా నిర్వహించబడతాయి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆలయానికి సంబంధించిన ప్రతి విషయము కూడా ఒక సూత్రంతో కూడినటువంటిది. అంటే శాస్త్రపరంగా ఏదైతే ఒక బృహదాలయ నిర్మాణం చెయ్యాలి అంటే ఏ రకమైన నియమాలు పాటించాలో అవన్నీ కూడా ఇందులో పాటించడం జరిగింది. ఈ ఆలయానికి ఉన్న మరో గొప్పతనం ఏమిటంటే ఇది సుబ్రహ్మణ్యేశ్వర ఏకవీరాలయం. ఈ పదాన్ని చాలా తక్కువ మంది ఉపయోగిస్తారు. ఏకవీరాలయం అంటే ఈ ఆలయంలో ఎటు చూసినా కూడా ప్రతిష్ఠ చేయబడినటువంటి దైవరాజాలు సుబ్రహ్మణ్యం కాకుండా మరేది ఉండకూడదు. అంటే కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధితమైనటువంటి తత్స్వరూపమైనటువంటి దైవాలే ప్రతిష్ఠితం కావాలి తప్పించి మరోది కాకూడదు. అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే కాదు, ఏదైనా ఏకవీరాలయం చేయాలంటే శైవంలో మాత్రమే సాధ్యం అవుతుంది. శైవంలో కేవలం శివలింగాన్ని మాత్రమే స్థాపన చేస్తే దానిని ఏకవీరాలయం అంటారు. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాత్రమే బృహత్స్వరూపంగా ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి దీనిని ఏకవీరాలయం అని అభివర్ణించడం జరిగింది. స్వామివారికి ఈ ఆలయ ప్రతిష్టాపన జరిగే సమయంలో స్వచ్ఛమైనటువంటి నవరత్నాలు, అందులో వజ్రానికి కూడా ప్రత్యామ్నాయం లేకుండా ప్రత్యక్షంగా వజ్రాన్నే ఇందులో ఉంచి స్వామివారికి రజత యంత్రం స్వర్ణయంత్ర యుక్తంగా ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఒకసారి మూర్తిని చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత శక్తిని ధారపోశారో అర్త్విక్కులు అనేటువంటిది. ఈ ప్రతిష్టా కల్పం ఏదైతే ఉందో, ప్రతిష్టా విధి ఏదైతే ఉందో, ఇది కేవలం త్రయాన్నిక ప్రతిష్ట మాత్రమే కాదు. సంకల్పం చేసిన కొద్ది రోజుల తర్వాతనే యంత్రాన్ని సిద్ధపరిచి అవకాశం లభించినప్పుడల్లా చక్కటి సుబ్రహ్మణ్య సాధకుల చేత జపాలు జరిపించి ఆ యంత్రానికి ధారపోయడం జరిగింది. ఇది బృహత్ సుబ్రహ్మణ్యేశ్వర ఏకవీరాలయం. ఇక మీరు ఈ సూత్రాన్ని చూస్తే కనుక నవనాగులు ఉంటాయి.
మనం ఎక్కడైనా సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి చూస్తే ఆ ఆలయానికి సంబంధించినటువంటి గడప పైన లక్ష్మీదేవి కనిపిస్తూ ఉంటుంది. చాలా ప్రముఖమైనటువంటి శివాలయాలలో కూడా లక్ష్మీదేవి ఆ గుమ్మం మీద కనిపిస్తూ ఉంటుంది. ఈ బృహదాలయ విశేషం ఏమిటంటే, మనకి శాస్త్రంలో చెప్పబడినటువంటి 9 రకాల సర్పజాతులు కూడా వీటి మీద ఆవిష్కరించడం జరిగింది. వీటి పేర్లు కూడా ఇక్కడ పొందుపరచడం జరుగుతుంది. వీటిని నవనాగులు అంటారు. 9 రకాల సర్పజాతులు అన్నమాట ఇవన్నీ కూడా. ఈ ఆలయం సూత్రాలు ఏవైతే ఉన్నాయో ప్రతి సూత్రానికి తగ్గట్టుగా ఆగమపూర్వకంగా నిర్మాణం చేయబడింది. అందుచేతనే చక్కటి వేడుకగా ఈ ప్రతిష్టాంతం మరియు ఈరోజు జరిగినటువంటి ఉత్సవాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఇక ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ ఆలయాన్ని నేను కేవలం పక్కన ఉండి సలహాలు మాత్రమే చెప్పాను. ఈ ఆలయానికి సంబంధించి అంత గొప్ప, అంటే ఈ ఆలయాన్ని నిర్మించాలనేటువంటి గొప్ప సంకల్పం అతి చిన్న వయసులో నాకు మిత్రులవుతారు, సన్నిహితులవుతారు పవన్ గారు. ఆయనకి కలిగింది ఈ ఆలయాన్ని నిర్మించాలని. మొట్టమొదట్లో చాలా చిన్నగా ఈ ఆలయ నిర్మాణం చేద్దాం అనుకున్నాం. అప్పుడు నాతో వారు చెప్పడం జరిగింది, మందిర నిర్మాణం చేద్దామని చెప్పేసి. ఆ మందిరం కాస్త ఈ రోజున స్థిరంగా బృహదాలయంగా రూపుదిద్దుకుంది. దీనంతటికీ కూడా పరమేశ్వరుడు ఆయనకి కల్పించినటువంటి యోగమే కారణం. ఇక ఈ ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతిష్టా విధులు ఏవైతే ఉన్నాయో యోగం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనడం జరిగింది. వారి శ్రమను వెచ్చించారు, స్వామివారికి సేవ చేశారు. నేను ఈరోజు స్వామివారిని కోరుకుంటున్నాను, ఈ ప్రతిష్టాంతంలో శ్రమించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వృద్ధి చెందాలి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత అని. ఇక ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఆలయంలో ప్రత్యేకంగా గోశాల ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రస్తుత కాలమానానికి తగ్గట్టుగా చాలా శుభ్రంగా ఉంటుంది. పుష్కరిణి గురించి చెప్పాను ఇందాక. అందులో స్వహస్త యంత్ర స్థాపన అనేటువంటి విధి ఉంది. అంటే మన చేత్తో మనమే స్వామివారి యంత్రాన్ని అందులో స్థాపించవచ్చు అన్నమాట. ఆ ఉదకాన్ని తీసుకొచ్చి స్వామివారికి స్నపనం చేయిస్తారు. అంటే మన చేత్తో ఒక్కసారి యంత్రస్థాపన చేస్తే దాంట్లో జీవితాంతం అందులో నానినటువంటి నీటిని తీసుకొచ్చి స్వామివారికి స్నపనం చేయిస్తారు. చాలామంది ఆలయాలలో ప్రతిష్ఠ జరిగే సందర్భంలో ఆ యంత్రాన్ని ధాతువులు ముట్టుకోలేకపోవచ్చు, లేకపోతే వారిలో కూడా ఒక ఆలయాన్ని నిర్మించాలనే తపన ఉన్న పరిస్థితుల రీత్యా నిర్మాణం చేయలేకపోవచ్చు. ఆబోటి వారు నిత్యం వారు స్థాపించినటువంటి యంత్రరాజం ఏదైతే ఉందో దానిలో నానినటువంటి నీటిని స్వామివారి కైంకర్యాలకి వినియోగించడం చేత సత్ఫలితం ప్రాప్తిస్తుంది వారందరికీ కూడా. అందుచేత అవకాశం ఉన్న వారందరూ కూడా ఆలయాన్ని సంప్రదించి స్వహస్త యంత్రస్థాపన అనేటువంటి విధుల్లో పాల్గొనవచ్చు. ఇది ప్రతి మంగళవారం కూడా ఉంటుంది. స్వామివారి యొక్క ఆలయం దగ్గర ఉన్న కోనేరులో స్వహస్త యంత్రస్థాపన అనేటువంటిది ప్రతి మంగళవారం నిర్వహించబడుతుంది. ముందస్తుగా ఆలయాన్ని సంప్రదించవచ్చు. ఇక తెలియజేశాను ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారి సేవ చేసుకుని తరించండి. కొన్ని ఆలయాలలో ఈ మధ్యకాలంలో కొంచెం చిన్నచూపు, చిన్న విమర్శలు కూడా వస్తున్నాయి. దైవానికి సంబంధించిన ఆలయంలో ఎందుచేతను మనం రుసుము చెల్లించాలి అనేటువంటిది, అది వారి యొక్క నిర్వహణ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కొన్ని లక్షల మందిని నిర్వహించాలి కాబట్టి, కొన్ని లక్షల మందిని పోషించాలి కాబట్టి ఆలయం వాళ్ళకు ఉన్నటువంటి స్థితి రీత్యా అటువంటి ప్రతిపాదనలు బహుశా పొందుపరచడం జరిగి ఉండొచ్చు. ఈ ఆలయంలో పేద ధనిక అనేటువంటి భేదం లేదు. ఇక ఏ కులంతోనూ సంబంధం లేదు. అన్నిటికీ అతీతమైనటువంటి ఆలయం ఇది. పవిత్రంగా ఉండండి, స్వామివారి సేవ చేసుకోండి. శరవణభవుడి యొక్క కృపచేత సర్వులు తరిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. శరవణభవాలయం. అహం కమలానందనాథ.